హాయ్ దోస్తులు, బాగున్నారా అందరూ? ఈరోజైతే మా పొలం నాటు వేసేది ఉండే అండి. చాలా రోజుల తర్వాత అయితే వ్యవసాయం అయితే చేస్తున్నాము ఫ్రెండ్స్. చాలా అంటే చాలా రోజులు అవుతుంది వ్యవసాయం చేయక. 14-15 ఇయర్స్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే బియ్యం అయితే కొనుక్కొని తినాలని అంటే రైస్ని చాలా ఇబ్బంది అనిపిస్తుంది. పొలం అయితే ఉంది కదా అనేసి కూలోళ్ళని తీసుకుపోయి నాటైతే వేపిస్తున్నారండి మా బావ అయితే. చూడండి ఫ్రెండ్స్, కూలోళ్ళు అయితే వెళ్ళి నాటైతే వేస్తున్నారు. ఇప్పుడైతే నాటు వేశాక మన పొలాన్ని మనం చేసుకుంటే చాలా అంటే చాలా సంతోషం అనిపిస్తుంది కదండి. చూడండి, మా బావ అయితే వాళ్ళకి కట్టలు అందిస్తూ ఉన్నారు. 4 అయితే ఉన్నాయండి పొలాలు. ఈ నాటైతే ఒకరు పీకిస్తున్నారు. చాలా రోజుల తర్వాత వేయడం వల్ల ఆ హ్యాపీనెస్సే వేరే అనిపిస్తుందండి. మన పొలం కాబట్టి మనం చేసుకొని తింటే దాంట్లో ఉన్న హ్యాపీనెస్ వేరే దాంట్లో ఉండదండి. రైతు కష్టం అంటే చాలా కష్టంగా ఉంటుందండి. రైతుకి విలువే ఇయ్యరండి ఈ కాలంలో. కాకపోతే అన్నం పెట్టే రైతన్ననైతే అస్సలు మర్చిపోవద్దండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, చాలామంది అయితే సపోర్ట్గా ఉన్నారండి. అలాగే యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వ్యవసాయం చేసుకోవడం వలన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. మనం ఒకటే దగ్గర ఉండి పనిచేసే దానికంటే దీంట్లో ఉన్న హ్యాపీనెస్సే వేరు. మా ఇంటి దగ్గర బావ అయితే వచ్చి మాకు రొప్పిస్తున్నారండి. ఎంత కష్టపడితే కానీ తినడానికి రైస్ అయితే రావండి. కాకపోతే అన్నాన్ని చాలామంది అయితే వృధా చేస్తున్నారు. అలా చేయొద్దండి. దాని వెనకాల ఎంత కష్టం ఉంది అనేది కూడా గుర్తించాలండి. మా బావ అయితే పొలానికి వెళ్ళి చాలా హ్యాపీగా ఉన్నారండి. నేనైతే వెళ్ళలేదు ఫ్రెండ్స్. నాకైతే స్టిచ్చింగ్ చేసేటివి ఉన్నాయి అనేసి నేనైతే వెళ్ళలేదు. మా బావ అయితే వెళ్ళారు. 3 అయితే అయిపోయాయండి వేసుడు మడిగట్లు. ఇప్పుడైతే ఇంకొకటి ఉందండి, అది కంప్లీట్ చేసేసి ఇంటికైతే వస్తారు. బాయ్ ఫ్రెండ్స్. మరి మా వీడియోనైతే లైక్ చేయండి.